పూట గడువునే దిక్కుతోచని స్థితిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ ఉద్యోగులు ఆగమాగమవుతున్నారు. తమ జీతాల పట్ల సంఘటితమైనటువంటి అడగని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ప్రతి నెల సకాలంలో జీతాలు తప్పకుండా వేస్తామని రవీంద్ర భారతి వేదికగా సంబంధిత శాఖ మంత్రి చెప్పినా అది ఇంతవరకు అమలు కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగం ఉందని మురవడం తప్ప నిజానికి ఒక్కొక్కరి పరిస్థితి ఓడవని దీనస్థితిలో కొనసాగుతుందని అంటున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి వారిని చైతన్యం చేసే సాంస్కృతిక శాఖ ఉద్యోగులు సంఘటితమై సంఘంగా ఉండలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా ఎత్తుగడలకు పోతే కుటుంబాలు ఆగమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో పరిచయాలు ఉంటాయి కానీ తమ సంస్థ విషయంలో ఎవరూ ముందుకు రావడం లేదని వాపోతున్నారు. దినదినం దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతున్నటువంటి తమ బాధలను రేవంత్ పెద్ద మనసులో అర్థం చేసుకోవాలని మొరపెట్టుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్. మా జీతాలు విడుదల చేయండి మహాప్రభు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సాంస్కృతిక సారథి కళాకారులు కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 4 నెలల నుండి కూడా జీతాలు లేక తమ బతుకులు అగోచకరంగా మారాయని చెప్పేసి వెంటనే జీతాలు విడుదల చేసి తమను ఆదుకోవాలని చెప్పేసి సాంస్కృతిక శాఖ సారథి కళాకారులు కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకున్న పరిస్థితి మనం కొద్ది రోజుల నుంచి చూస్తా ఉన్నాం. గల్లీ నుండి ఢిల్లీ దాకా గంటలు తరబడి ఆడి పాడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించామని మరొక్కసారి కూడా వారు గుర్తు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కానీ నేడు మాత్రం కొత్త వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు తమ జీతాలు కూడా సక్రమంగా పడే సూచనలు కూడా కనిపించలేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 4 నెలలు కూడా జీతాలు లేక తమ కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి కూడా నెలకొన్నాయి. దీంతో పాటు మా పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్లే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పిల్లల చదువులతో పాటు వారికి ఫీజులు కానీ ఇతర ఖర్చులకు సంబంధించిన కుటుంబ పోషణ కూడా భారంగా ఉందని చెప్పేసి వారు మరొకసారి గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సమయానికి జీతాలు అందక అప్పుల పాలవుతున్నామని చెప్పేసి వారు బాధను కూడా చెప్తున్న తీరును కూడా మనకు కొంత బాధను కూడా కలిగిస్తా ఉంది. గత సర్కారు తమ ప్రభుత్వ ఉద్యోగం పేరిట కొలువు ఇచ్చింది, కానీ ఇప్పుడు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ బాధలు కూడా తీరుతాయని చెప్పేసి మేము అనుకున్నాం, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము ఇప్పటి వరకు కూడా అనుకోలేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నెల జీతాలు వస్తాయి, ఆ జీతాలు వస్తాయని చెప్పేసి మేము ఎంతో ఆశించాము, కానీ ఇప్పటి వరకు 4 నెలలు అయింది. ఈ 4 నెలల జీతాలు కూడా ఈ నెల కూడా వస్తాయని అనుకున్నాం, కానీ ఈ నెల కూడా రావట్లేదని చెప్పేసి కొంతమంది కళాకారులు కూడా తమ దృష్టికి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వచ్చే నెల పడతాయని చెప్పేసి చెప్తున్నారు తప్ప అది పడతాయో లేదో కూడా సరిగ్గా మాకు తెలియట్లేదని చెప్పేసి కొంతమంది కళాకారులు కూడా టీ న్యూస్ తో కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా ఇప్పటికే తమ జీతాలు ఇయ్యాక మేము అప్పుల పాలై ఉంటున్న నేపథ్యంలో కూడా తామంతా ఏకతాటిపై ముందుకొచ్చి ధర్నా చేసే ఆలోచన కూడా ఉందని చెప్పేసి కొంతమంది కళాకారులు టీ న్యూస్ ని కూడా సంప్రదించిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సరిగ్గా జీతాలు లేక కూడా ఇప్పటికే ఆ నానా అవస్థలు పడుతున్నామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కొత్తగా వచ్చిన చైర్మన్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జీతాలు ఊసే లేదు. ఏదనంటే సీఎం వరకు కూడా తమకు పత్యాలు ఉన్నాయి, కానీ మాకు ఆ పత్యాలను కేవలం వారి పత్యాలుగానే వాడుకుంటున్నారు, కానీ ఈ కళాకారులని వారి పొట్టకుట్టి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది అని కూడా ఆలోచించే పరిస్థితి కూడా లేదు. కేవలం పత్యాల పేరుతోనే కాలయాపన చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్.